కవిత లెటర్తో అయ్యేదేముంది? చంద్రశేఖరరావు ఎప్పుడో ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినారు, అసెంబ్లీలో పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చినారు. ఇంకా కేసీఆర్ కూతురు లెటర్ రాసిందని, కేసీఆర్ ఏదో నోటీసులు వస్తే పోతాడా పోడని, దాని మీద సమయం వ్యర్థం చేయవద్దని నేను మిత్రుల్ని కోరుతున్నా. కేసీఆర్ ఎంతటి పచ్చి మోసగాడంటే, అబద్ధాల కోరంటే నాకు బాగా తెలుసు. అతని వెంబడి కొద్ది రోజులు మూమెంట్లో పనిచేసే వ్యక్తిగా, పార్లమెంట్ మెంబర్గా, మాజీ మంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్గా మరి నేను చూసా. కేసీఆర్ పరిస్థితి తెలిసిన 78లో నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు, 83లో తను ఓడిపోయినాడు, నేను మరి కొంతమంది మిత్రులు మేము గెలిచినాం ఆ రోజుల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను 57 సంవత్సరాల నా యొక్క రాజకీయ చరిత్రలో మరి నేను కేసీఆర్ గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి కేసీఆర్ ఏమన్నాడు, మూమెంట్ స్టార్ట్ చేయముందు, నేను నా ముసలిది ఇద్దరమే ఉన్నాము, నా కొడుకు కూతురేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, నా వేరే ఉద్దేశం నాకేం లేదు, పదవులు నాకు అవసరం లేదు, నా కుటుంబానికి లేదు మరి అని చెప్పిన వ్యక్తి దళితుడిని సీఎం చేస్తానన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నాడు, సామాజిక న్యాయం, స్వయం పాలన, అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలని ఎన్నో కథలు చెప్పినాడు. అన్నీ అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. అవి ఏమీ చేయకుండా వాటికి వ్యతిరేకంగా తన కుటుంబం వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినాడు. ఇంటికో ఉద్యోగం అయితే ఇవ్వలేదు, కానీ తన ఇంట్లో మాత్రం అందరికీ ఇచ్చుకున్నాడు. అదే రకంగా ప్రభుత్వ భూములు, నిజాం భూములు, కాందిశీకుల భూములు, దేవాదాయ భూములు, మరి అదేవిధంగా వినోబా భావేకి సంబంధించిన భూములు, చివరికి అసైన్డ్ భూములను సైతం ఎస్సీ/ఎస్టీ బీసీల నుంచి లాక్కొని ఆ భూముల్ని కూడా రియల్టర్లకు, తన అనుయాయులకు కట్టబెట్టి క్విడ్ ప్రో కింద బాగా లక్షల కోట్లు సంపాదించి ఏ విధంగా తెలంగాణను తెరలు చేసిండో కేసీఆర్ ఏడ తెలంగాణ ప్రజలు జాగ్రత్త ఉండాలా. మీడియా మిత్రులకు కూడా మీకు దయచేసి మీకు తెలియదు ఏమి కాదు, మీ ద్వారా కూడా ఈ అవినీతి మీద మీకు తెలుసు. ప్రధానమంత్రి గారు స్వయంగా తెలంగాణకు వచ్చినప్పుడల్లా మరి కేసీఆర్ గురించి, కేసీఆర్ కుటుంబం గురించి, అవినీతి గురించి ఉచ్చు బిగిస్తున్నాము, మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతవరకు ఉచ్చు బిగించలేదు, చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో అయితేనేమి, ఎప్పుడైతే నోటీసులు వచ్చినాయో ఇదేదో ఈ ప్రభుత్వమే చేసిందంటున్నారు, కానీ అతను చేసినటువంటి యొక్క అవినీతి ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకోవడానికి ఈ ఉపక్రమించినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క కూతురు లెటర్ రాసిందని ఈరోజు కూతురికి తెలియదా నేను అడుగుతున్నా కవితమ్మ. మరి ఆ రోజు మీ నాన్న అవినీతి చేస్తుంటే, ప్రధానమంత్రి మాట్లాడుతుంటే అప్పుడు మీరేం మాట్లాడలే, అప్పుడు సామాజిక న్యాయం మీకు జ్ఞాపకం రాలే, అప్పుడు పూలే గారి విగ్రహం మీకు జ్ఞాపకం రాలే, అప్పుడు మీకు 33% రిజర్వేషన్లు బీసీలకు ఉన్నప్పుడు మీ నాన్నగారు 21% తగ్గించినప్పుడు మీకు అప్పుడు తెలియలే. ఈరోజు మీరు మీ నాయన ఏం చేయలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందని ఈరోజు మన అందరికీ తెలుసు. ఉర్దూలో సౌ చూవే కాకే బిల్లి హజ్కు గయంట, పిల్లి 100 ఎలుకలు తిని తీర్థయాత్రలు పోయినట్టుగా ఇప్పుడు నువ్వు మరి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనమ్మా? ఇది మీరు ఆడే నాటకంగా అనిపిస్తుంది. ఈ నాటకాలు ఆడించడంలో కేసీఆర్ దిట్ట. ఎందుకు అంటే కేసీఆర్ ఒక గోబెల్స్ ప్రచారకర్త. ఏదైనా అబద్ధం చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం మెప్పించేటువంటి యొక్క గోబెల్స్ ప్రచారకర్త. గోబెల్స్ కాలేజీకి ఇతను ప్రొఫెసర్ అని కూడా నేను చెప్పిన. అదేవిధంగా ఇతను పాపాల భైరవుడు. ఈ పాపాల భైరవుడు చేసినటువంటి అవినీతి ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలను పట్టించుకోలే. కనీసం శ్రీకాంతాచారి గారి తల్లిని కూడా అట్లీస్ట్ కూతురు ఓడిపోతే ఇమీడియట్గా ఇచ్చిన పోస్ట్, కానీ శ్రీకాంతాచారి గారి తల్లికి కూడా ఆయన చూడనటువంటి వ్యక్తి. మరి ఎంతోమంది రాజకీయంగా నాలాంటి వాళ్ళు ఈయన చేతిలో మరి రాజకీయంగా దెబ్బతిన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మేమంతా పదవులు త్యాగం చేసినాము, ఆస్తులు అమ్ముకున్నాం చాలామంది, నేనే కాదు ఎంతోమంది. ఆ పేర్లు చెప్పడం సబబు కాదు, చాలా పేర్లు
మీరు ఎన్నోసార్లు మీ పత్రికల్లో వచ్చింది. సో ఇట్లా ఇతను చేసినటువంటి ఎందుకనే నేను ఇతన్ని పాపాల భైరవుడు అంటున్నా, పాతాల భైరవుడు కాదు, పాపాల భైరవుడు. ఇతను అందరి పాపము కట్టుకున్నాడు. అయితే ఇతని మీద ఈడీ కానీ మోడీ కానీ ఏం చర్య తీసుకోలేదు. కానీ ప్రకృతి మాత్రం ఇప్పుడు తన ఇంట్లోనే కుంపటి పెట్టిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బిడ్డ కేసీఆర్, నువ్వు చేసింది మామూలు తప్పులు కావు. నా లాంటి వాళ్ళ యొక్క ఉసురు కూడా పోసుకున్నావు. నేనే కాదు, నేను ఒక లంబాడి సామాజిక వర్గం నుంచి అతి కష్టం మీద, నేను సామాన్య కుటుంబం నుంచి, నేను ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఆల్ ఇండియా బంజారా లీడర్గా నేను ఎదిగినటువంటి సందర్భంలో మరి నీ వెంబడి తెలంగాణ తెచ్చుకోవడానికి మేమంతా కలిసికట్టుగా మరి పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన వ్యక్తిగా ఉంటే మమ్మల్ని కూడా ఓరవకుండా, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది, అందరినీ ఓరవకుండా చేసి బయట పంపించి నీ కుటుంబం వాళ్ళని నీ చుట్టూ పెట్టుకున్నావు. అయితే నీ కూతురు ఈరోజు నీ బండారం బయట పెట్టిందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ బండారం కూడా ఆమె పెట్టిందో నువ్వే చెప్పినావు. నాకైతే డౌటే, ఇది కూడా కేసీఆర్ చేసినటువంటి తతంగమని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ నాకు డౌటు. ఎందుకంటే ఇష్యూస్ అన్నీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలంతా ఏకధాటిగా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే అది చూసి ఓర్వలేక, ఇప్పుడు పదవి లేక, ఇంతకు ముందేమో 10 సంవత్సరాలు పదవి డబ్బులు సంపాదించినాడు, ఇప్పుడు పదవి లేదు, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుతోనే ఆట ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ మరి ఇతని యొక్క గిమ్మికుల్ని, ఇతని యొక్క దుష్ప్రచారాలని, ఇతని గోబల్స్ ప్రచారాన్ని అడ్డుకోవాలి. అదేవిధంగా ఇతని మీద చర్యలు డెఫినెట్గా ఉంటాయి, తప్పకుండా మరి చర్యలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి గారు వారిని నేను అభినందిస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.